చాలామంది అడగగానే ఆధార్ నెంబర్ చెప్పేస్తున్నారు. అసలు ఎందుకు చెప్తున్నారు, అసలు ఎక్కడ వాడుతున్నారు అనేది కనీసం కూడా అడగట్లేదు. ఆధార్ కార్డు స్కామ్స్ అనేవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. సో ఒక స్కామర్కి మీ ఆధార్ కార్డు దొరికితే మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ అనేది వితిన్ 3 సెకండ్స్లో స్కామర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఈ స్కామ్స్ ఎక్కువడం వల్ల UIDAI సంస్థ వాళ్ళు వర్చువల్ ఐడిని ప్రవేశపెట్టారు. ఎక్కడైతే మనం ఆధార్ కార్డు ఇవ్వాలో అక్కడ ఈ వర్చువల్ ఐడి ఇస్తే సరిపోతుంది. మన ఆధార్ కార్డు డీటెయిల్స్ అనేవి మాస్క్ చేయబడతాయి. సో ఆధార్ కార్డు నెంబర్స్ వచ్చి 12 డిజిట్స్ ఉంటాయి. ఈ వర్చువల్ ఐడి వచ్చి 16 నెంబర్లు ఉంటాయి. సో ఈ వర్చువల్ ఐడి ఇప్పుడు మనం ఎలా జనరేట్ చేసుకోవాలో చూద్దాం. క్రోమ్లోకి వెళ్ళి UIDAI అని సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చే వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి వెళ్తే ఆధార్ సర్వీసెస్ ఉంటుంది. కిందకి వెళ్తే జనరేట్ VID అని ఉంటుంది. సో దీని ప్రశ్నగా ఆధార్ నెంబరు క్యాప్చా ఇచ్చి ఎంటర్ చేయగానే OTP అయితే వస్తుంది. ఈ OTP టైప్ చేసి వెరిఫై అండ్ ప్రొసీడ్ తర్వాత స్క్రీన్ మీద మన వర్చువల్ ఐడి 16 డిజిట్ నెంబర్ అయితే కనపడుతుంది. ఇంటర్నెట్ యాక్సెస్ లేని వాళ్ళు ఆధార్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ద్వారా పైన కనపడిన మెసేజ్ని పంపిస్తే మీకు వెంటనే ఈ వర్చువల్ ఐడి అయితే జనరేట్ అవుతుంది. ఈ వర్చువల్ ఐడి వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనం ఒకసారి వర్చువల్ ఐడి ఇచ్చిన తర్వాత అది వెంటనే ఎక్స్పైర్ అయిపోతుంది. వితిన్ 10 మినిట్స్ లోపల అది ఇంకా పనిచేయదు. సో మనం మళ్ళీ కావాలంటే మళ్ళీ వెబ్సైట్లోకి వెళ్ళి మనం జనరేట్ చేసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.